అందరికీ నమస్కారం. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు వర్ధన్నపేట నుంచి 2 సార్లు బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఆరూరి రమేష్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం, వారితో పాటు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక బాధ్యతలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, మిగతా వాళ్ళు వరంగల్లో చేరుతారు కాబట్టి కొంతమంది ప్రముఖులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నేను వారికి రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ ధర్మారావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు విజయరామారావు గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఇటీవలనే వర్ధన్నపేట నుంచి పోటీ చేసినటువంటి కొండేటి శ్రీధర్ గారు, మాజీ శాసనసభ్యులు జైపాల్ గారు, మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జిల్లా పార్టీ శాఖ అధ్యక్షులు వరంగల్ గంట రవికుమార్ గారు, వరంగల్ జిల్లా అధ్యక్షులు, దశమంత్ రెడ్డి గారు జనగాం జిల్లా అధ్యక్షులు, నిషీధర్ గారు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ప్రదీప్ రావు గారు వరంగల్ బీజేపీ అభ్యర్థిగా ఇటీవలే శాసనసభ పోటీ చేశారు పెద్దలు, డాక్టర్ కాళీప్రసాద్ గారు పరకాల నుంచి పోటీ చేశారు, రామ్మోహన్ రెడ్డి గారు పాలకుర్తి నుంచి పోటీ చేశారు, ఇంకా అనేక మంది పెద్దలు, రాజమౌళి గారు, విజయ్ చందర్ రెడ్డి గారు, సమ్మిరెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, రంజిత్ గారు, ప్రభాకర్ గారు, రాజేశ్వర్ గారు, సత్యపాల్ గారు, ఇంకా అందరి పేర్లు తీసుకోవడం లేదు, నాకు డాక్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి నేను వెళ్ళాలి. వచ్చినటువంటి పార్టీలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు దేశంలో మన రాష్ట్రంతో సహా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణము దేశంలో ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి గతంలో దేశంలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా లేదు. అందులో మూడవసారి, మొదటిసారి 270 స్థానాలుంటే రెండోసారి 302 స్థానాలతో నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క ఆశీస్సులతో బలాన్ని పెంచుకోవడం జరిగింది. ఈసారి మూడోసారి 370 స్థానాలు భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా రావాలని, ఎన్డీఏతో భాగస్వాములతో కలిపి 400 స్థానాలు రావాలని ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, దేశ ప్రజల ఆకాంక్ష కానీ ఈరోజు మనకు తెలుస్తాం. ఈ రకంగా మూడోసారి మెజార్టీ పెంచుకోవడం అనేటువంటిది మరి ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి సందర్భంగా మనం చేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి క్రిటికల్ ఇష్యూస్ అన్ని కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం. మౌలిక వసతులు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నుంచి మొదలు పెడితే జాతీయ రహదారులు కానీ, ఎయిర్వేస్ కానీ, రోడ్ వేస్ కానీ, వాటర్ వేస్ కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నంత వేగవంతంగా ఈ పనులు గతంలో ఎప్పుడు కూడా మనకు అనిపించదు. దేశ ప్రజలకు సంబంధించి వాళ్ళ సంక్షేమం కోసం ఒక పేదవాడి టాయిలెట్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడికి వంట గ్యాస్ కనెక్షన్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడికి బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలు పెడితే,
ఒక గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్ నుంచి మొదలు పెడితే, ఒక గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు రోడ్లకు మొదలు పెడితే, ఒక గ్రామంలో ఉన్నటువంటి పేద పిల్లలకు మిడ్ డే మీల్ సంబంధించినటువంటి పథకం నుంచి మొదలు పెడితే, స్కూల్ పిల్లలకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్ నుంచి మొదలు పెడితే, చంద్ర మండలంలో చంద్రయాన్ పంపించేటువంటి కార్యక్రమం వరకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన దేశంలో జరుగుతోంది. అన్నిటికంటే మించి కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో 10 సంవత్సరాలలో 12 లక్షల కోట్ల రూపాయలు అవినీతి కుంభకోణాలు జరిగాయి, దోపిడీ చేయడం జరిగింది. కానీ ఈరోజు గర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ఈరోజు గర్వంగా గుండె మీద చేయిబెట్టుకుని చెప్పే సత్తా మాకుంది. 9.5 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఒక్క రూపాయి పొరపాటు చేయకుండా మమ్మల్ని విమర్శించేటువంటి పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారు అవినీతి పరుడు, కేంద్ర మంత్రులు అవినీతిపో, ఈ ప్రభుత్వం అవినీతి అని అనడానికి వీలు లేకుండా నీతి నిజాయితీతో పనిచేసినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనం చేస్తాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి 400 స్థానాలు సంపాదించే దిశలో ముందుకెళ్తా ఉంది. మొన్న తెలంగాణలో ఉన్నారు భారత ప్రధానమంత్రి, నిన్న తెలంగాణలో ఉన్నారు భారత ప్రధానమంత్రి, ఈరోజు ఆంధ్రలో ఉన్నారు. రేపు మళ్ళీ జగిత్యాలలో జరిగేటువంటి ఉదయం 11 గంటలకు జరిగేటువంటి బహిరంగ సభలో మళ్ళీ భారత ప్రధానమంత్రి గారు మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు. దక్షిణ భారతదేశంలో ఈసారి భారతీయ జనతా పార్టీ అనూహ్యమైనటువంటి విజయాలు సాధిస్తుంది. తెలంగాణలో ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సాధిస్తాం. మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ఉదయమే నేను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాను. నేను ఇది నా బర్త్డే కాదు, నాకేంది శుభాకాంక్షలు చెప్పాను. లేదు, దీనికోసం కాదు, మీరు ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించబోతున్నారు. ఆయన షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఎన్నటి జనరల్ ఫోన్ చేయడారు. ఆయన ఫోన్ చేసి ఏదైనా ఇనాగ్రేషన్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా అనుకున్నాను, కానీ ఫోన్ చేసి శుభాకాంక్షలు అన్నాడు. కాబట్టి వాతావరణం ఆ రకంగా ఉంది. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కానీ, ఏ జిల్లాలో కానీ, ఏ మండలంలో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ ఇంట్లో కానీ, ఏ వ్యక్తిని అడిగినా కూడా ఈరోజు ఒకటే మాట, మాకు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈ దేశానికి రావాలి, మేము నరేంద్ర మోడీ గారి కుటుంబ సభ్యులము, నరేంద్ర మోడీ గారే నేతృత్వంలోనే దేశం ముందుకెళ్తుంది, దేశానికి భద్రత ఉంటుంది అనేటువంటి భావన ఈరోజు అన్ని వర్గాల ప్రజలు వ్యక్తం చేస్తా ఉంది. తెలంగాణలో కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం. టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈరోజు తెలంగాణకు లేదు. 10 సంవత్సరాలుగా లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు త్యాగాలు చేసి, పోరాటాలు చేసి తెలంగాణ తీసుకొస్తే పూర్తిగా ఒక కుటుంబ కర్బంధ హస్తాలలో తెలంగాణను బలి చేశాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలందరూ కూడా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ తెలంగాణను ఏ రకంగా మరి పరిపాలన చేశాడో, ఓ అహంకార పూరితమైనటువంటి పరిపాలన, ఒక నియంత్ర పూరితమైనటువంటి పరిపాలన, ఒక అవినీతి పరమ పరిపాలన, ఒక నిజాం లాగా పరిపాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన ఈరోజు కేసీఆర్ చేశాడు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ ఓడించారు. ఈరోజు చూస్తా ఉన్నాం మనం, కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కవిత గారు ఢిల్లీలో ఈరోజు ఈడీ ముందు, దర్యాప్తు ముందు నిలబడింది, అరెస్ట్ చేయడం జరిగింది. టిఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి
కవితను అరెస్ట్ చేసిందని భారత